భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాలపై సైబర్ దాడులు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఇది దేశ విమానయాన మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళనలను పెంచుతూ డిజిటల్ భద్రతా లోపాలను మరోసారి హైలైట్ చేసింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో ఇచ్చిన వివరణ ప్రకారం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, అమృత్సర్, హైదరాబాద్ వంటి 7 ప్రధాన విమానాశ్రయాల్లో జీపీఎస్ స్పూఫింగ్ జరిగినట్లు చెప్పారు. దాంతో జీఎన్ఎస్ఎస్ ప్రభావితం అయినట్లు తెలిపారు. ఈ దాడుల కారణంగా నావిగేషన్ వ్యవస్థలో సాంకేతిక అవరోధాలు తలెత్తినప్పటికీ విమానయాన కార్యకలాపాల్లో ఎలాంటి అంతరాయం జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు రాతపూర్వక సమాధానమిచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఇనారెడ్డి, అప్డేట్స్ ఏంటి? మనం గమనించవచ్చు, సైబర్ క్రిమినల్స్ ఏ రకంగా దాడులు చేస్తూ దేశాన్ని అల్లకల్లోలం చేయాలని చెప్పని వాళ్ళు అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఏమైతే రామ్మోహన్ నాయుడు ఇచ్చిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఇది జరిగిన వాస్తవమని చెప్పని అన్ని ప్రధాన ఎయిర్పోర్ట్లో ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు సంబంధించిన ఎయిర్పోర్ట్లలో ఈ జీపీఎస్ ఆధారిత టెక్నాలజీ ఎక్కడైతే ఉందో అవి స్పూపింగ్ తయారు చేసి వాళ్ళు అటాక్ ట్రై చేశారని, కాకపోతే ఎక్కడ కూడా ఈ ప్రయాణికులకు కానీ తర్వాత విమానాలకు కానీ ఎలాంటి ప్రమాదం లేదని, కాకపోతే అటాక్ జరిగిన వాస్తవం అని చెప్పేసి కూడా అధికారికంగా గవర్నమెంట్ ఒప్పుకుంది. అలాగనే కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ కూడా దీన్ని ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. సో మొత్తం మీద ఈ అటాక్స్ అనేవి ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి, ఎవరు ఈ అటాక్స్ చేయాలని ప్రయత్నం చేశారని దాని మీద ఇప్పటికే ఒక నివేదికను కూడా తయారు చేస్తున్నట్టుగా మా ఇండియన్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద మన విమానయాన శాఖ మీద ఈ రకమైన సైబర్ దాడులు జరగడం ఒక రకం చెప్పాలంటే ఆందోళనకరమని చెప్పుకోవచ్చు. ఇలాంటి దాడులు జరిగాయి, తర్వాత వాళ్ళు ప్రయత్నాలు చేశారు, కానీ ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరం లేకుండా మేము సెక్యూర్గా ఉన్నాము అని చెప్పన్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. సో ఇప్పటికైనా సరే ఈ సెక్యూరిటీ కొలాప్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో దీన్ని బగ్స్ అంటారు, ఇలాంటివి లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ పోతే ఎవరు కూడా అటాక్ చేసే అవకాశం లేదు. కానీ ఇలాంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల అప్పుడప్పుడు జరిగే తప్పులు, అంటే అప్పుడప్పుడు ఇలాంటి అటాక్స్ జరుగుతున్నప్పుడు మన తప్పులు ఎక్కడ చేసాము, ఏ రకంగా అటాక్ చేస్తాం దాని మీద మనకు ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఇంత ఈజీగా అటాక్ చేయడం అనేది మాత్రం సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే జీపీఎస్ ఆధారిత వర్క్ ఎక్కడైతే నడుస్తుందో అక్కడ మాత్రమే అటాక్స్ జరిగాయని చెప్పిన కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటికైనా సరే జీపీఎస్ ఆధారిత టెక్నాలజీ ఎక్కడైతే ఉందో అక్కడ టెక్నికల్ గా ఇంకా దాన్ని స్ట్రాంగ్ గా చేయడమే కాకుండా ఇలాంటి అటాక్స్ కు గురి కాకుండా దానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పని రామ్మోహన్ నాయుడు చెప్తున్నట్టుగా మన సమాచారం అంతా ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఇనారెడ్డి.